హాయ్ అండి, వెల్కమ్ టు కన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. పశ్చిమ గోదావరిలో భీమవరంలో ఉన్న పంచారామ క్షేత్రమైన ఒక క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈరోజు మేము తణుకు నుంచి భీమవరం అయితే వచ్చేసాం. ఇంకా చూస్తున్నారు కదా కొట్లు. ఈరోజు ఎందుకు వచ్చామంటే తెప్పోత్సవం అయితే ఉన్నదనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. చూస్తారు కదా, నేను పెట్టాను కదా ఈ వీడియోలో, ఎంత బాగుంటుందో. చాలా బాగా చేస్తారు. మహాశివరాత్రి అయిన 3 రోజులకి ఈ తెప్పోత్సవం అనేది చేస్తారనమాట. అంగరంగ వైభవంగా చేస్తారు. మందు కాలుపులు, తీర్థం, ఎక్కడలేని జనాలంటూ ఎక్కడెక్కడి నుంచో దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారండి. అస్సలు ఖాళీ ఉండదు. మనకి మహాశివరాత్రి నుంచి ఒక వారం రోజుల పాటు కూడా ఇలానే చాలా కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. నేను మొత్తం అంతా కూడా వీడియో అంతా కవర్ చేసుకుంటూ వచ్చాను. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, కానీ ఇంత డీటెయిల్గా అనేది నేను వీడియో తీయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఎందుకంటే అది కూడా మీకోసమే. చాలామంది పుణ్యక్షేత్రాలు దూరంగా ఉన్న వాళ్ళు దర్శించుకోలేరు కదా. సో నేను పెట్టే వీడియో చూస్తే మీకు చూసినంత పుణ్యం అయితే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, దీనికి లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇది. సో లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి. చూస్తున్నాను చూడండి, మీకు లైవ్లోనే చూపించేస్తున్నాను. చూసారు కదా స్వామిని ఎలా అలంకరించారో. ఇంకా లోపల నుంచి బయటకు వచ్చేసామన్నమాట. ఈ శివయ్య ఇక్కడ పౌర్ణమి నాడు తెలుపు రంగులో కానీ గోధుమ రంగులో కానీ ఉంటారన్నమాట. అమావాస్య నాడు కనుక చూసుకుంటే నలుపు లేదా బూడిద రంగులో అయితే మనకి దర్శనమిస్తారనమాట. అక్కడి నుంచి పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళి మెట్లు ఉంటాయి. మెట్ల నుంచి పైకి వెళ్తే కనుక అక్కడైతే మనకి అన్నపూర్ణదేవిగా కొలువై ఉన్నారనమాట అమ్మవారు. సో ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇలాగా పైన గోపురాలు అవన్నీ చూపిస్తున్నాను అనమాట. లైటింగ్ అయితే చాలా అదిరిపోయిందనమాట, ఎంత బాగా పెట్టారు. ఇంకా ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 5 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుందండి. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అయితే ఈ గుడి ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఈ టైమింగ్స్ ప్రకారంగా అయితే రావచ్చు. ఓకేనా. భీమవరం వచ్చి మీరు ఏ గుడిలు దర్శించుకోవాలని అనుకుంటే కనుక ఫస్ట్ అయితే పంచరామ క్షేత్రంలో ఒకటైన కలిగిన శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే దర్శించుకుంటారు. మీకు తెలిసిందే కదా. మరి రెండోది ఏంటంటే మా ఊళ్ళం తల్లి గుడి కూడా దర్శించుకోండి. అది కూడా పేరు గలగా గుడి అనమాట. ఆ తర్వాత గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి తినడానికి మంచూరియాలు, పానీపూరీలు, ఇంకా బత్తాయి జ్యూస్లు, ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము చెరువు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదేనండి తెప్పోత్సవం. అయితే ఇప్పుడు అలంకరణ అయితే పూర్తయింది. ఇది మనకి ఎప్పుడంటే నైట్ 8:30-9కి స్టార్ట్ అవుతుందన్నమాట ఈ ఉత్సవం అనేది. నైట్ ఇంకా ఎప్పుడు 12-1 గంట వరకు కూడా అలా జనాలు ఉంటూనే ఉంటారనమాట. ఇక్కడ బాబావారి గుడి అలాగే అయ్యప్ప స్వామి గుడి ఉంటాయన్నమాట. ఇక్కడ దర్శించుకున్న తర్వాత యువతలకు వస్తే ఇక్కడ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లలు చేస్తున్నారనమాట. డ్యాన్సులు ఎప్పుడూ ఉంటాయి స్టేజ్ల మీద. ఈసారి ఇక్కడ పెట్టారనమాట. చాలా బాగుంది. చాలా చక్కగా చేస్తున్నారు. చూసారు కదా పిల్లలు, ఎంత చిన్న పిల్లలైనా కానీ భలే తిప్పుకుంటున్నారండి బాబు. భలే నేర్చుకుంటున్నారు. అసలు వాళ్ళు గుర్తుపెట్టుకోవడం గొప్ప, చిన్నపిల్లలైనా కానీ. ఇంకా బయటకు వచ్చేసాము. ఏదో మీరు చూస్తారని చిన్న క్లిప్పు అలా పెట్టానమాట. ఇప్పుడు తెప్పోత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదిగోండి అక్కడి నుంచి వస్తుందనమాట. చూసారా జనం, చూసారా ఎంతమంది ఉన్నారో. మందు కాలుపులు మామూలుగా ఉండవు. ఇంకా 3 రౌండ్లు వేయడానికి ఎన్ని మందులు కాలుస్తారో వాళ్ళకే తెలియదు అనమాట. అన్ని మందులు కాలుస్తారు. ఎన్ని రకాలు కాలుస్తారో, బోల్డ్ రకాలు కాలుస్తారు. చూసారు కదా దగ్గరికి వచ్చింది. ఆ స్వామివారిని చూపిద్దామంటే నాకు
క్లారిటీగా కనిపించట్లేదండి జూమ్ చేసుకున్నా కానీ. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా వస్తే కనుక శివరాత్రి రోజున రండి, అదే శివరాత్రిని కలిగే 3వ రోజున రండి. ఎంత బాగుంటుందో ఈ తెప్పోత్సవం. ఈసారి తప్పకుండా దర్శించుకోండి. చూసారు కదా, ఇంకా మందు బాల్పులు అయితే ఇంకా సాయంత్రం వరకు కూడా అలా వేస్తూనే ఉంటారు. జనాలు కూడా అస్సలు ఖాళీ ఉండరండి. ఈసారి అక్కడ చెరువు గట్టు మీద కూర్చోవడానికి ఏం లేదండి. ఈసారి అది క్లోజ్ చేస్తారు. ఇదివరకు అయితే అక్కడ కూర్చోబెట్టేవారు, అంటే అది ముట్టుకొని ఇచ్చేవారు కూడాను. అది అలా వెళ్తుంటే చెరువు దిబ్బ మీద నుంచి మేము అలాగా పట్టుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయిందనమాట. దూరం నుంచి దండం పెట్టుకోవడమే. ఇంకెలాగా దూరం నుంచి మేమైతే మేడ కట్టుకుంటున్నారు. సరే అని చెప్పేసి ఇంకా మేడ మీద నుంచి అయితే బాగా కనిపిస్తుందని చెప్పి మేడ ఎక్కేసాం అనమాట. లేకపోతే కింద ఉంటే కనుక మమ్మల్ని తుక్కుపడేద్దరు. అందుకని ఇంకా మేము పైకి ఎక్కేసాం అనమాట ఈసారి. అంటే ఇది వరకు లోపల కూర్చునే వాళ్ళమండి. ఇప్పుడేమో అక్కడేమో కూర్చోడానికి అవైలబుల్గా లేదు, అందరూ నించోవాలి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడ ఎవరో ఇల్లు కట్టుకుంటుంటే డాబా ఎక్కేసి పైకి వెళ్ళి చూసామన్నమాట. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ నుంచి చూసామనుకో వాళ్ళ మొహాలు తప్ప నాకు ఇంకేమీ కనపడదండి. అందుకని మేము మేడ ఎక్కేసాం. చూసారు కదా, మేము మేడ ఎక్కడం వల్ల మీకు వీడియో కూడా బాగా తీయడం జరిగింది. పెద్ద చెరువు అండి ఇది. అందుకని ఇది 3 రౌండ్లు వేసేటప్పటికి మనకి సుమారుగా టైం ఎంత అవుతుందంటే 2 గంటలు పడుతుందండి. ఎలా లేదన్నా ఈ 2-3 గంటలు పట్టేస్తుంది. అది ఎలాగంటే పడవ ఉంటుంది కదా, పడవకి ఏమైనా ఉంటాయా, ఏమి ఉండవు కదా. అది కర్రతో ఇలా 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 అంటే ఎదరికెళ్తుంది కదా, సేమ్ అదేనమాట. ఇందులో ఎక్కువ మంది కూడా కూర్చుంటారు కదా, దేవుని అది నిలబెడతారు కాబట్టి. సో జాగ్రత్తగా అలాగ కర్రతో అలాగా ఎదరకి గెంటుకుంటూ వెళ్తారనమాట. అలా 3 రౌండ్లు వేయాలంటే టైం పడుతుంది కదండి మరి. అలాగా అందుకని ఈ లోపల వీళ్ళు మందు కలుపులు అనేది రకరకాల మందులతో అయితే వీళ్ళు హడావిడులు చేస్తారనమాట. అది దగ్గరికి వచ్చినప్పటికి ఇంకా ఎక్కువ పేల్చేస్తారనమాట. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా 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 ఎక్కువ కాల్స్తారు. అఖండ దీపం వదిలేరు చూడండి. అంటే ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క అఖండ దీపం అనేది వదులుతారనమాట. సో ఈ విధంగా మనకి 2 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలా 3 రౌండ్లు వేసాము. మాకైతే ఇంటికి వెళ్ళేటప్పటికి 1 గంట అయ్యిందండి ఇవన్నీ చూసుకుని వెళ్ళేటప్పటికి. ఇంకా వెళ్ళిన తర్వాత నిద్రపోయాము. ఇదండి, ఇలాగుంటుంది తెప్పోత్సవం. చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడ పాము అనమాట, పాము బుసకు కొడుతున్నట్టు అనమాట. ఇక్కడేమో స్వామివారినేమో ఊరేగిస్తున్నారు. చూసారు కదా, దండం పెట్టుకోండి మీరు కూడా. సో ఇలాగా ఊరేగిస్తారు మళ్ళీ మందు కాల్పులు. సో ఇంతేనండి ఈ వీడియో. ఇలా మందు కాల్పులు ఎక్కువ ఉంటాయి, మీరు చూస్తారు కదా అని ఎక్కువగా పెట్టిన, నేను కూడా ఎక్కువగానే తీసిన. సో ఇంతే, ఎలా వెళ్తున్నాయి చూడండి, భలే వెళ్తున్నాయి రాకెట్లాగా. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.